హాయ్ అండి. ఈరోజు నేను అహ్మదాబాద్లోని గాంధీ ఆశ్రమం దగ్గరికి వచ్చానండి. దీన్ని సబర్మతి ఆశ్రమం అని కూడా అంటారు. ఇక్కడ గాంధీ గారు 12 సంవత్సరాలు అతని భార్య అయిన కస్తూరిబాతో కలిసి ఉన్నారండి. అయితే ఇక్కడి నుంచి ఉప్పు సత్యాగ్రహం అనేది స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఉప్పు మీద కూడా పన్ను వేయడంతో గాంధీ గారు ఇంకా విదేశీ వీటికి ఇంకా స్వస్తి చెప్పాలని ఇక్కడి నుంచే సత్యాగ్రహం అయితే ఉప్పు సత్యాగ్రహం అయితే స్టార్ట్ చేశారు. ఇదేనండి గాంధీ గారు నివసించే ఇల్లు. ఇక్కడి నుంచి అతను అన్ని వ్యవహారాలు కూడా చేసేవారు. ఇంకా చుట్టుపక్కల కూడా ఇలాంటి చిన్న చిన్న కుటీరాలు అయితే ఉన్నాయి. అతను చేతి పనులు అయితే మాత్రం ఇక్కడ చాలా చేసేవారటండి. ఇదిగోండి అతను తిప్పే చక్రం ఇది, దారం నేసేవారు కదా. విదేశీ వస్త్రాలు వేసుకోకూడదు, మన పత్తితోని మనమే దారం తీసి మనమే వస్త్రాలు నేసుకోవాలని గాంధీ గారు అప్పట్లో పెట్టారు కదండి. ఇదే అతను ఇక్కడ కూర్చొని నేసేవారటండి దారాన్ని. ఇక్కడి నుంచి ఉప్పు సత్యాగ్రహం అయితే స్టార్ట్ చేశారు. 24 రోజులైతే చేశారటండి ఈ ఉప్పు సత్యాగ్రహాన్ని. 79 మందితో మొదలుపెట్టి 24 రోజులు చేశారటండి. లాస్ట్ రోజు అయ్యేసరికి మాత్రం భారతీయులు కొన్ని కోట్ల మంది అయితే బ్రిటిష్ వాళ్ళకి ఎదిరించే శక్తిని అయితే గాంధీ గారే కల్పించారు. ప్రతి ఒక్కరిలో ధైర్యాన్ని అయితే గాంధీ గారు నింపారండి. అయితే ఆ ఉప్పు సత్యాగ్రహం అయిన తర్వాత మాత్రం మరి గాంధీ గారు ఈ ఆశ్రమంలోనైతే మరి లేరటండి. ఇది వాళ్ళ కిచెన్. ఈ గచ్చులు గట్ట అప్పుడు కదా చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇగోండి గట్టు, పొయ్యి గట్టు ఇవన్నీ అంతా చెక్కతోనే ఉంది మొత్తం హౌస్ అంతాను. గాంధీ గారు వాడిన సామాన్లన్నీ ఇవన్నీ, అతని పెన్ను ఇవన్నీ, అతను వాడిన బాక్సు అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఇవన్నీ కూడా షోకేస్లో పెట్టి ఉంచారండి. నెక్స్ట్ జనరేషన్ మనం పిల్లలకి చెప్పాలంటే ఇలాంటివన్నీ మాత్రం చూపించాలండి. బ్రిటిష్ వాళ్ళు ఉప్పు మీద కూడా పన్ను వేయడంతో అతనికి ఇగోండి గాంధీ గారి స్పెట్స్ ఇవన్నీ, అతను పాదుకులు. ఈ ఉప్పు సత్యాగ్రహం స్టార్ట్ చేసిన తర్వాతే గాంధీ గారిని జైల్లో పెట్టారప్పుడు. ఆ తర్వాత నుంచి ఇంక ఉన్న సత్యాగ్రహాలన్నీ కూడా ఇంకా చేశారండి. కొన్ని కోట్ల మంది భారతీయుల్లో కూడా ధైర్యాన్ని నింపింది గాంధీ గారే. ఎందుకంటే అతను చేతితో పట్టుకొని నడిచేవారు కదండి స్టిక్, ఆ స్టిక్ అది. చాలా జాగ్రత్తగా ఎంతో చక్కగా పెట్టారండి షోకేసుల్లోనివి. ఇదంతా అతను ఉండే హౌస్ అండి. ఇప్పటికి ఇక్కడ కొన్ని రూమ్లు అయితే ఉన్నాయి, వాటిల్లో అయితే లాక్ చేసి ఉంచారు. ఎందుకంటే ఎవరైనా గెస్ట్లు గట్ట వస్తే మాత్రం అవి రాజకీయ నాయకులకి వాళ్ళకి అయితే అవి గెస్ట్ రూములుగా ఇస్తారట. ఇక చూడండి ఇంట్లోనే రుబ్బురోలు చక్కగా, ఇందులోనే వడ్లు గట్ట అప్పుడు దంచే పూర్వం ఇలాగ ఇంటి మధ్యలోనే అలా రుబ్బురోళ్ళు గట్ట పెట్టుకుండేవారు. ఇది కస్తూరిబా అంటే గాంధీ గారి భార్య గారి రూమ్ అండి ఇది. ఈవిడ కూడా చాలా పెద్ద ఉద్యమకారండి. గాంధీ గారి తర్వాత ఈవిడ కూడా ఎంతో మందిని ఉద్యమానికైతే తయారు చేశారు కస్తూరిబా అయితే. అతను వెళ్ళిపోయిన తర్వాత ఈ ఆశ్రమాన్ని అంతా కూడా ఆవిడే చూసుకునేవారటండి. ఎంతోమంది మహిళల్ని అందరినీ కూడా ఆవిడ ప్రోత్సహించి ఎన్నో ఉద్యమాలకు ఆవిడ కూడా చాలామందిని తయారు చేశారట. అయితే ఇక్కడ ఉప్పు సత్యాగ్రహం అయిన తర్వాత జైలుకి వెళ్ళిన తర్వాత మళ్ళీ గాంధీ గారు అయితే ఈ ఇంటికైతే రాలేదటండి. అక్కడి నుంచి ఇంకా అతను వేరే ఇంకా చాలా ఉద్యమాలు అయితే జరిపారు కదా. ఇదంతా వాతావరణం గట్ట ఎంత బాగుంది. ఇల్లు అయితే చాలా బాగుందండి. ఇది ఫోటో గ్యాలరీ. ఇక్కడైతే ఇంకా అతను అన్నీ చాలా అంటే చాలా ఫొటోస్ అవి ఉన్నాయి గాంధీ గారివి. అతను బ్రిటిష్ వాళ్ళకైతే కొన్ని వందల లెటర్స్ అయితే రాశారండి. అవన్నీ కూడా ఈ ఫోటో గ్యాలరీలో ఉన్నాయి. ఇది అతని చిన్నతనం నుంచి పెద్ద అయిన వరకు ఉన్న ఫొటోస్. వీళ్ళందరూ కూడా అతనికి అప్పట్లో సపోర్ట్ చేసిన వాళ్ళండి. అయితే ఉప్పు సత్యాగ్రహం అనేది 70 మందితో స్టార్ట్ చేశారండి. అది 24 రోజుల్లో కంప్లీట్ అయ్యేసరికి దగ్గర 1 కోటి మంది మన భారతీయులే బ్రిటిష్ వాళ్ళకి అపోజిషన్గా తయారయ్యారు. దీన్ని దండి యాత్ర అని కూడా అంటారండి. ఈ ఉప్పు సత్యాగ్రహం పాదయాత్రతో స్టార్ట్ చేసి లాస్ట్ రోజు అయ్యేసరికి కొన్ని వేల మందితో కలిపి
గుజరాత్లోని దండి వద్ద మాత్రం ఉప్పు తయారీ చేశారండి. అయితే అదే లాస్ట్. అక్కడి నుంచి ఇగోండి ఈ బొమ్మలు అవి అయితే ఎంత బాగా చెక్కారంటే గాంధీ గారు స్వయంగా ఇక్కడ ఉన్నట్టయితే అనిపించింది. ఇదిగోండి ఆ నది ఒడ్డున ఇదంతా ఫోటో గ్యాలరీలో ఉందేనండి. సగం అంతా పెయింట్ వేశారు, మిగిలిందంతా బొమ్మలు తయారు చేసి పెట్టారు. ఇది ఒక గ్లాస్ బాక్స్లో పెట్టారు. ఇదిగోండి ఉప్పు తయారు చేయడం ఎలాగనేది ఇక్కడ కళ్ళకు కట్టినట్టయితే మనం చూడొచ్చు. ఇదంతా ఉప్పు తయారీ చేసిందని చూపించారండి. చాలా బాగుంది ఈ ఫోటో గ్యాలరీ అయితే మాత్రం. ఇదిగోండి ఇది అతను తిప్పిన చక్రం, దారం వేసేవారు. గాంధీ గారి భార్య కస్తూరిబా. ఇవన్నీ అతని ఫొటోస్ అండి. అప్పట్లో అతన్ని చంపేశారు కదండి గాడ్సే. ఆ తర్వాత వచ్చిన న్యూస్ పేపర్స్ అవన్నీని. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.